అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నా సబ్స్క్రైబర్లకి స్పెషల్గా హాయ్ అండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోరుకోవడమే కాదండి, నిజంగా అలాగే అనుకుంటాను, అనుకోవాలి కూడా. అలాంటప్పుడే మన నేచర్ కూడా మనకి ఎప్పుడూ సపోర్ట్గా ఉంటుంది. ఇంకా మన లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ అంటారా, అవి పూర్వజన్మో ఈ జన్మో కర్మలండి. అవి అయితే తీరేదాకా మన టైం వచ్చేదాకా ఆ బ్యాడ్ టైంలోనే జర్నీ చేయాలి, అది తప్పదు. ఓకే అండి, ఇవాళ మా టెర్రస్లో కొన్ని ప్లాంట్స్ పెంచుతున్నానండి. అవి చిన్న చిన్న షార్ట్స్లో అయితే పెట్టాను. ఇవాళ మొత్తం ప్లాంట్స్ అన్నీ ఒక్కసారి చూపిస్తానండి. వింటర్ సీజన్ కదా, చెట్లు బాగా పురుగు పెట్టిపోయాయండి, జీడ పెట్టిపోయాయి. కొంచెం అంత ఎక్కువ ఏమి కాలేదండి, 1-2 చెట్లు బాగా పాడిపోయాయి. ఇకపోతే నాకు చెట్లు అంటే చాలా ఇష్టం అండి. ఎన్ని తెచ్చుకున్నా కూడా ఇంకా కొనాలి అనిపిస్తూనే ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ప్లాంట్స్ తెచ్చానండి నేను. కొన్ని అయితే చచ్చిపోయాయండి, మిగతావి బాగా వచ్చేసాయి. నేను టైం దొరికినప్పుడల్లా మా ఇంటికి దగ్గరలో నర్సరీ ఉందండి, అక్కడికి స్కూటీ వేసుకొని వెళ్ళిపోతాను. ఒకేసారి ఎక్కువ స్కూటీలో కష్టం కదా తెచ్చుకోవడం. 2-3 అలా అయితే తెచ్చేసుకుంటానండి. తెచ్చేసుకున్న తర్వాత మట్టి దోలించేసుకున్నాము. తర్వాత పాట్స్ కూడా ఒకేసారి ఉండిపోతాయని కొనేసాము. అవన్నీ తెచ్చుకున్నాక చెట్లలో చాలా పని ఉంటుందండి. చెట్లు మొత్తం నేను ఒక్కదాన్నే తెచ్చుకునేసేదాన్ని, ఎందుకంటే చాలా ఇష్టం నాకు. రోజు వాటితో కాసేపు స్పెండ్ చేస్తే అదొక హ్యాపీనెస్ అన్నమాట. ఈ ప్లాంట్స్ నాటేటప్పుడు మాత్రం మా పనమ్మాయి హెల్ప్ అయితే తీసుకున్నానండి కొన్ని చెట్లకి. లేకపోతే ఒక్కదాన్నే వేసుకోవాలంటే కష్టం కదా, అందుకనేసి. తర్వాత నీళ్లు పోయడం, ఇలా ఎండిపోయిన స్టెమ్స్ అన్నీ కట్ చేసుకోవడమే కాదండి, పురుగుల మందు కూడా కొనుక్కోన్నాను, ఇంట్లో పెట్టేసుకోన్నా అండి. అప్పుడప్పుడు స్ప్రే చేస్తాను. ప్లాంట్స్ వరకు ఎవ్రీథింగ్ నేనే చూసుకుంటానండి. అప్పుడప్పుడు పిల్లల చేత వాటరింగ్ అయితే చేయిస్తాను. ఎందుకంటే మనకి ఎలాగో అంతా ఎయిర్ అంతా పొల్యూటే కదండి బయట. కనీసం అలా అయినా ప్లాంట్స్ దగ్గర స్పెండ్ చేస్తే కొంచెం మంచి గాలి దొరుకుతుంది. అందుకనేసి ఇంకా మనకి ఈ పొల్యూట్ గాలితో అయితే తప్పదు జర్నీ అనేది. ప్రతి ఒక్కరూ ప్లాంట్స్ అయితే పెంచాలని చెప్తుంటారండి. స్కూల్స్లో కూడా ప్లాంటేషన్ మీద అవగాహన అయితే కల్పిస్తున్నారు. ఈ మధ్య మా పిల్లలు చదివే స్కూల్లో ఒక ప్రోగ్రామ్ ప్లాంట్స్ మీద చేశారండి. మా పిల్లలకి ఒక 2 ప్లాంట్స్ పెట్టేశానండి. రోజు వాటర్ పోయాలి, చూసుకోవాలి అని చెప్పేశాను నేనైతే. నర్సరీకి పోయినప్పుడల్లా ఇవన్నీ మన ఇంట్లో ఉంటే ఎంత బాగుందో అనిపిస్తుందండి నాకు. ఒక ప్లాంట్ విషయంలోనే ఎందుకు అలా ఆలోచన అయితే వస్తుంది. అంటే అక్కడ చూస్తే అసలు ఆ గ్రీనరీ చూడగానే మనసుకి ఏదో తెలియని ఆహ్లాదకరం అనమాట. అది షాపింగ్ మాల్స్కి అట్లా పోయినప్పుడు కూడా అట్లా ఏమనిపించదండి, ఒక్క ప్లాంట్స్ విషయంలోనే. ఇంకో మాట అండి, నిజం చెప్తున్నాను, మా వారు నేను ఎప్పుడైనా గొడవ పడినప్పుడు నేను ఒక నిమిషం అలా ఉండిపోతానండి. ఉండిపోయినాక ప్లాంట్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాను. అక్కడే కాసేపు ఉండి వాటరింగ్ చేసుకోవడం, ఇలా ఎండిపోయినా ఏమైనా ఉంటే కట్ చేసుకోవడం చేస్తాను. నాకు తెలియకుండానే మైండ్ రిఫ్రెష్ అయిపోతుంది. నాకైతే అనిపిస్తుంది ప్లాంట్స్లో ఏదో మ్యాజిక్ ఉందని అట్లా అనిపిస్తుందండి. తర్వాత నేను ఇంట్లో ఫ్రూట్స్ తెచ్చుకుంటాం కదా, వాటిల్లో వచ్చే సీడ్స్, ఇంకా వెజిటేబుల్స్ తెచ్చుకున్నప్పుడు కూడా వాటిల్లో ఉండే సీడ్స్ ఇలా కలెక్ట్ చేసి పెట్టుకుంటానండి, స్టోర్ చేసుకొని. ఒకసారి చాలా ప్లాంట్స్ వేశానండి. యాపిల్, ఖర్జూరం, పైనాపిల్ ప్లాంట్స్ కూడా వేశాను నేను. పైనాపిల్ ఎలా వేశానంటే మనకి ఆ గ్రీన్గా ఉంటుంది కదా, చూడడానికి చాలా బాగుంటుంది అది. దాన్ని కట్ చేసేసి వాటర్లో ఒక 10 days అలా పెట్టేశాను. చాలా బాగా వేర్లు వచ్చాయండి. తర్వాత కుండీలో వేసేసాను, బాగా గ్రోత్ అయితే అయ్యాయి అవి. ఇంకా గోంగూర కూడా తెచ్చుకున్నాక ఆకులు ఇలా చేసుకొని కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మల్ని అవి కూడా బాగా వచ్చాయండి. ఆ కొమ్మలు కూడా నేను కొద్ది రోజులు వాటర్లో పెట్టిన తర్వాత మళ్ళీ నాటేశాను. కుండీలో నాటేసినాక బాగా వచ్చాయి. ఇంట్లో పొటాటోలు ఎక్కువ రోజులు స్టోర్ ఉన్నప్పుడు కూడా వాటికి వేర్లాగా వస్తాయి కదండి, అవన్నీ కర్రీలో అయితే వేయను. కలెక్ట్ చేసి ప్లాంటేషన్ చేసేసాను. చామదుంపలు, ఆనియన్స్ కూడా ఈ విధంగానే వేసానండి నేను. స్వీట్ పొటాటో కూడా వేశాను, అదైతే చాలా బాగా గ్రోత్ అయింది. సద్దలు కూడా వేశానండి. నేను ఏ సీడ్స్ చూస్తే అవన్నీ ప్రయోగాలన్నీ చేసేసాను నేను. కొంచెం గ్రోత్ అయ్యాయి అవి కూడాను. కాకపోతే ఊరెళ్ళానండి, ఆ టైంలో ఊరికెళ్ళి వచ్చేసరికి అవి అయితే పాడైపోయాయి. ఇలా ఏవో ఒకటి వేస్తూనే ఉంటానండి.
ఆకుకూరలు, కాకరకాయ సీడ్స్ కూడా తెచ్చున్నానండి. అవి ఇంకా వేయలేదు, వేయాలి. ఆకుకూరలకు కూడా సపరేట్గా కొన్ని కుండీలు అయితే కొన్నాను. కానీ బయట కూడా కూరగాయలు కొనుక్కోవాలండి. వాళ్ళు పాపం ఎంతో కష్టపడి వాటి మీద జీవనోపాధి సాగిస్తుంటారు కదా కొంతమంది. మనం వాళ్ళకి అన్ని విధాలా కాకపోయినా కొంతవరకు ఈ విధంగా హెల్ప్ అయితే అవుతాము అంతే. ఇప్పుడు చాలామంది ఇళ్లల్లో అన్ని రకాలు పండిస్తున్నారండి. అలా చేయొద్దని నేను చెప్పట్లేదు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది అంతే. అదేమి చిన్న విషయమేం కాదండి, చాలా పని ఉంటుంది. కాకపోతే ఎలాంటి మందులు వేయకుండా కొంతమంది ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుంటున్నారు కదా, అదైతే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు బయట ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా పక్వానికి రాకముందే మందులు వేయడం, ఇంజెక్షన్లు వేయడం, అవి త్వరగా పక్వానికి వచ్చేయడం. అవి మనమేమో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తింటే మంచిదని భ్రమలో అవి తెచ్చుకోవడం తినడం. నిజమే కదండి అది. అందుకనేసి ఇంట్లో చాలామంది ఆర్గానిక్ ఫామ్ ద్వారా పండించుకుంటున్నారండి. అదైతే చాలా మంచిదన్నమాట మన హెల్త్కి. తర్వాత ఇండోర్ ప్లాంట్స్ గురించి అయితే ఒక 2 విషయాలు చెప్తానండి. ఇప్పుడు చాలామంది ఇంట్లోనే చాలా మొక్కలు పెంచుతున్నారు కదా, బాగా గ్రోత్ వస్తే పర్లేదండి. లేకపోతే అవి తీసేసి బయట పెట్టుకోవడం ఉత్తమమైన పని అండి. ఎందుకంటే నేను కూడా చాలా ప్లాంట్స్ ఇంట్లో పెట్టాను. ఫస్ట్ బాగానే వచ్చాయి, తర్వాత రాను రాను ఏంటో డల్గా అనిపించేవి. ఇంట్లో ప్లాంట్స్ పెడితే లుక్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. కానీ అవి ఎక్కువ ప్లాంట్స్ ఉంటేనే పెట్టుకోవాలి. ఒక 2, 3 ఉంటే ఏంటో మనకి చూసేదానికి మనకు బాగానే ఉంటుంది. కానీ అవి మాత్రం ఉండవండి, ఏంటో లోన్లీగా అట్లా అనిపించాయి. నాకు అనిపించిన ఫీలింగ్ నేను చెప్తున్నాను. నేను ఇంకా ఇంట్లో ఉన్న మిగతా ఇండోర్ ప్లాంట్స్ అన్నీ తీసేసి బయట పెట్టేశానండి. చాలామంది బాగా గ్రోత్ చేస్తారండి లోపల ఇండోర్ ప్లాంట్స్. ఒక 10-20 దాకా పెంచుతుంటారు. ఎందుకో నేను పెట్టిందే ఒక 10-12 దాకా పెట్టుంటానండి. కొన్ని అయితే అస్సలు ఎక్కి రాలేదు. ఆమె ఉండే 4-5 ప్లాంట్లు కూడా ఇంకెందుకులే అనేసి బయట ప్లాంట్స్ దగ్గర అయితే పెట్టేశాను. ఇలా మనం దేశాలని రాష్ట్రాలని మార్చలేకపోవచ్చండి, కానీ ఖచ్చితంగా ఒక మంచి అలవాటుతో అయితే మన ఫ్యామిలీ హెల్త్ని అయితే మనం మార్చుకోవచ్చు. ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా ఒకటి మనం ఆచరిస్తేనే పక్కన వాళ్ళకి చెప్పాలండి, లేకపోతే చెప్పకూడదు. ఇకపోతే ఒక కొటేషన్స్ చెప్తానండి, ప్లీజ్ బోర్గా ఫీల్ అవ్వద్దు, నన్నైతే అస్సలు తిట్టుకోవద్దు. వృక్షో రక్షతి రక్షితః, చెట్లు నాటుదాం, పచ్చదనాన్ని పెంచుదాం. స్వచ్ఛ భారత్ను ఒక మహోద్యమంగా మన ప్రధాని మోడీ దేశమంతా ప్రచారం సాగిస్తున్నారండి. మనము దేశమంతా కాకపోయినా మన ఫ్యామిలీలో సాగించుకుందాము. ఇక్కడ నుంచి వీడియో ఇంక నేనే తీసానండి. అంటే ఆ స్టూల్ మీద పెట్టుకొని వీడియో తీయడం కొంచెం కష్టమవుతుంది. ట్రైపాడ్ యూస్ చేస్తే బాగుంటుంది, అది కూడా కొంచెం తెచ్చుకుంటాను. సైడు ప్లాంట్లన్నీ ఆల్మోస్ట్ బాగానే ఉన్నాయండి. ఒక మనీ ప్లాంట్ అయితే ఒకే ప్లాంట్లో కొమ్మలు కట్ చేసి ఒక 5 పార్ట్స్లో ప్లాంటేషన్ చేశాను. ఎందుకంటే ఇలా గ్రిల్స్ ఉన్నాయి కదా, వీటికి ఇలా కిందకి హ్యాంగింగ్ చేస్తే చూడడానికి లుక్ చాలా బాగుంటాయండి. అంత గ్రీనరీగా అయితే చూసేదానికి బయట అవుట్లుక్ కూడా చాలా అందంగా ఉంటుంది. అలాగే మేముండే హౌస్ ముందు కూడా కొన్ని ప్లాంట్స్ వేశానండి. తమలపాకు చెట్టు అయితే వేయాలి. ఇక్కడ ఉండేటివి కూడా వాడిపోయినవన్నీ కట్ చేసేసాను. కట్ చేయడం అయితే వీడియో తీయలేదు. పోతే ఇక్కడ కృష్ణుడిని పెట్టాను కదా, ఎందుకంటే ఆయనకి గోవులు చెట్లు గోపికల మధ్య ఉంటాడు కదా, అలా అనిపించి పెట్టానండి. కానీ లోపల పెట్టాలని ఆయన మళ్ళీ అనిపించింది, మార్చేసేయాలి. అందుకే దీపం కూడా పెట్టట్లేదు, ఆపేసాను. ఇక్కడ వేరే టాయ్స్ అయితే తెచ్చి పెడతానండి. చెట్ల దగ్గర ఇలా బొమ్మలు పెడితే చాలా బాగుంటాయి కదా చూసేదానికి. మొత్తం ప్లాంట్స్ని ఒకసారి చూపిస్తానండి. ఇది వచ్చేసి రోజ్ ప్లాంట్, ఇది వచ్చేసి హైబ్రిడ్ గోవా ప్లాంట్ అండి. హైబ్రిడ్ గోవా ప్లాంట్ ఇప్పుడు 5-6 కాయలు అయితే బాగా వచ్చేసాయి. మీకు ఫస్ట్లో కూడా దాని గురించి నేను ఒక చిన్న వీడియో చేశానండి. అది వచ్చి పూజారులు కోసారండి, అయ్యప్ప స్వాములు కోసారు. అది చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఫస్ట్ గోవా. తర్వాత ఇక్కడ చూడండి మందారం ప్లాంట్ అండి. రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుందండి. మార్నింగ్ లేవగానే అసలు అమ్మవారి టెంపుల్ చూస్తేనే మనసుకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది వచ్చేసి నాటు గులాబీ అండి, ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అనమాట. చాలా బాగుంటాయండి. మొగ్గలు అయితే ఒక 4-5 దాకా వచ్చేసాయి. రెక్కమందారం అంతకుముందు అయితే ఒక 15 or 20 వచ్చేది. ఇవి కూడా నాటు గులాబీనండి. ఇది మాత్రం సబ్జా గింజల ప్లాంట్ అండి. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ రెక్కమందారం. చాలా బాగుండేటండి అవి.
కానీ జడబెట్టాలి అయిపోయాయి. ఇంట్లో మ్యాక్సిమం అరేకా పామ్ ప్లాంట్సే ఎక్కువ ఉన్నాయండి. ఇవి బయటకేని తెచ్చాను కానీ పెట్టలేదు. వాడిపోయినవన్నీ కట్ చేస్తే చూసేదానికి ఎంతో హ్యాపీగా అనిపిస్తున్నాయి కదండి. ఇవైతే పైనాపిల్ ప్లాంట్స్ కానీ ఇంకా కాయలు అయితే రాలేదు. ఇది వచ్చి వామ్ చెట్టు అంటారు కదా, ఇది మెయిన్గా పిల్లల కోసం తెచ్చానండి. దగ్గు జలుబు అలా చేసినప్పుడు డైరెక్ట్గా ఆకైనా తినొచ్చు, లేకపోతే వాటర్లో అయినా బాయిల్ చేసేసి కషాయంలాగా తీసుకోవచ్చు అండి. ఇదేమో చామదుంపల ప్లాంట్ అండి. ఇది ఇంట్లో వేర్లు చుంటే వేసాను. అది కూడా ఇది వచ్చి ఆవాలండి. ధనియాలు వేస్తే ఎందువట్లు కలిసేమో ఆవాలు వచ్చాయి. ఇవేమో మొత్తం కృష్ణ తులసి అండి. గింజలు చల్లాను, చాలా బాగా వచ్చాయి. పూజకైతే కింద పెట్టుకున్నానండి. కృష్ణ తులసి లక్ష్మీ తులసి 2 ఉన్నాయి. ఇవి కూడా అప్పుడప్పుడు వాటర్లో బాయిల్ చేసుకొని అయితే మేము అందరం తాగుతామండి ఇంట్లో. ఈ ప్లాంట్ వచ్చేసి పొటాటో అండి. పొటాటో చెప్పాను కదా, వేర్లాగా వస్తే నాటేశాను. ఇది ఆనియన్ ప్లాంట్ అండి. ఇది వచ్చేసి హైబ్రిడ్ రెక్కమందారం. ఫ్లవర్స్ మాత్రం చాలా పెద్దవిగా ఉంటాయండి. కానీ దీనికి ఎక్కువ పురుగు అయితే పట్టిందండి. నేను మ్యాక్సిమం వీక్లీ 2 అయితే దానికి స్ప్రే చేశానండి మందు. ఇంకా ఇవన్నీ వచ్చేసి మనీ ప్లాంట్ అండి. ఇప్పుడు ప్లాంట్లు కూడా మంచి రేటు ఉన్నాయండి. ఇదిగోండి మా ఇంటి ఎంట్రన్స్లో అయితే ఒక 2 ఇవే అండి అరేకా ఫామ్ అయితే పెట్టేశాను. ఎక్కువ నాకు తెలియకుండానే అవి ఎక్కువ కొనేసి ఉన్నాను నేను. తర్వాత తమలపాకు ప్లాంట్ చెప్పాను కదండి, ఒకటైతే వేసుకోవాలి. తర్వాత పైన హ్యాంగ్ చేశాను కదా, చూడండి చాలా బాగా హైట్ వచ్చేసింది. ఒకటైతే చూసేదానికి చాలా బాగుంటుందండి. ఇంకా ఒక 2-3 కూడా వస్తున్నాయి. అది కొంచెం డిస్టిక్కి అలా కట్టుకున్నామండి అక్కడ. తర్వాత ఇదిగోండి తులసి కోట ఇంటికి ఎదురుగా పెట్టామండి. కృష్ణ తులసి నేను తెచ్చేసాను. లక్ష్మీ తులసి అమ్మ తెచ్చిచ్చిందండి. అమ్మ తెచ్చి నాటింది. కొన్ని ప్లాంట్లు అయితే అమ్మ నాటింది. ఇంటికి వెళ్ళే ఎంట్రన్స్లో కూడా ఒక 2 అరేకా పామ్ పెట్టాను. మా నాన్న ఇవి చూసి అన్నీ ఏ చెట్లు ఉన్నాయి చిన్న అన్నాడు. ఇన్ని పూల మొక్కలు వేసుకో బాగుంటుంది అని చెప్తాడు. కొన్ని చెట్లు ఆక్సిజన్ని బాగా ప్రొడ్యూస్ చేస్తాయండి. అన్నీ కూడా బెస్టే, బట్ కొన్ని ఇవి వచ్చేసి అన్నీ మ్యాక్సిమం ఇవన్నీ మొత్తం చిన్నవండి. ఇండోర్ ప్లాంట్స్ ఇవి మొత్తము. తర్వాత ఈ పీస్ లిల్లీ రబ్బర్ ప్లాంట్ అనమాట. అది మనీ ప్లాంట్ అయితే ఇలా గ్రిల్కి అల్లిచ్చానండి. చాలా బాగా వచ్చేసింది. ఇంకా కొన్ని ప్లాంట్లు బాల్కనీలో పెట్టానండి. హైబ్రిడ్ టమాటో, తర్వాత నాటు మందారం ఒకటి, గులాబీ అన్ని నాటియేనండి. తర్వాత లాస్ట్లో ఉండేది సన్నజాజి. ఇవి కొంచెం చిన్నగానే ఉన్నాయండి ప్లాంట్స్. ఇంకా కింద పార్కింగ్లో పూల మొక్కలు వేయాలండి. నేనైతే వేయలేదు. ఒక గిన్సుగడ్డల ప్లాంట్ అయితే మట్టిలో వేస్తే బాగా వస్తాయని చెప్పి ఇలా వేసేసాను. చూడాలి ఎలా వస్తాయో. అక్కడ రోల్ ఉంది కదండి, రోకలు బండ పోగొట్టేసాను. మా అమ్మ తీసిచ్చిందండి. అది చూసినప్పుడల్లా నన్ను తిట్టేస్తుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ఏదైనా మీకు నచ్చకపోతే కామెంట్ చేయండి.